మీ పేరు? నా జీవీవి సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ప్రతిదీ కూడా ఆదాయ వనరు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని గురించి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వం చూస్తే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పథకాలు కూడా వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఒకటి అమలు చేస్తున్నారు. దానికి కావాల్సినవన్నీ కూడా అప్పుల మీద కాకుండా వనరులను ఆర్థిక వనరులు సృష్టించుకొని దాన్ని ద్వారా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మాకు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ అప్పులు చేయకుండా మ్యాక్సిమం వనరుల ద్వారా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంది. అంటే వనరులు అంటే ఏ రకంగా అంటారు? గత ప్రభుత్వంలో ఎప్పుడు సృష్టించలేదంటారా? గత ప్రభుత్వం అంటే మనకి ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ రకరకాల ఏ విధమైన మనకి నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కాకుండా ఇప్పుడు రకరకాల కంపెనీలు మన రాష్ట్రంలో నెలకొల్పేలా ప్రయత్నం చేసి దాని ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి దాని ద్వారా కొన్ని ఈ పథకాలకి సంక్షేమ పథకాలకి ఉపయోగించే ఉద్దేశంతో కొంత వనరులను సృష్టించడానికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక సామాన్యుడికి కావాల్సింది సంక్షేమ పథకాలని చేసుకోవడానికి పనులు ఉండట్లేదు, సంక్షేమ పథకాలు కూడా లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అంటే ప్రస్తుతానికంటే ఇప్పుడు గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసింది. ఒకదానికి కూడా సంబంధం లేకుండా ప్రతి పథకానికి కూడా ఈ అప్పులు చేసి ఈ పథకాలు ఇవ్వడానికి మాత్రమే ఉండడం వల్ల ఈ ఇసుక కానీ ఇంకోటి కానీ రకరకాల వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అవన్నీ కూడా ఒక గాలిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు జగనే ఉండుంటే ఇప్పటికే రావాల్సిన పథకాలన్నీ కరెక్ట్గా ఇచ్చేద్దరంట కదా అందరికీ. అంటే ప్రజలు ఆలోచించేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు, కానీ రూపాయి ఇస్తుంటే 10 రూపాయలకు వెనక్కి తీసుకుంటున్నారు ఏదో రకంగా. అంటే ఖర్చు కానీ ఈ నిత్యావసర వస్తువుల పెరుగుదల కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సరే వీళ్ళకి ఒక రూపాయి వస్తుంటే 10 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాల గురించి కాదు రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ అలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది ఇప్పుడు మనకు కనిపించడం జరుగుతుంది ఈ 6 నెలలు అన్నది కనిపిస్తుందండి మనకి అన్ని రకాలు. ఎందుకంటే మనకి ఇప్పుడు సుమారు 4-5 కంపెనీలు తీసుకురావడం జరిగింది. అలాగే రోడ్లు అన్నీ కూడా గుంతలు పోడ్చడం జరిగింది. అలాగే రకరకాల ఇప్పుడున్న మన పంచాయతీల్లో మేము ఎప్పుడూ రోడ్లు వేయడానికి గత ప్రభుత్వంలో ఏదో గడపకు వైఎస్ఆర్ దాంట్లో రోడ్లు వేసారు తప్ప ఎన్ఆర్జీఎస్ అని కానీ లేకపోతే 15th ఫైనాన్స్ ఈ ఆర్థిక నిధుల నుంచి ఎప్పుడు రోడ్లు వేయడం ఈ 5 సంవత్సరాలు లేదు. కాబట్టి అది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మనకి ఏం చేశారంటే ఒకేసారి గ్రామ సభలు పెట్టి ప్రజలందరికీ కూడా గ్రామాల్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకునేలాగా అవగాహన కల్పించారు. కాబట్టి అంచేత ప్రజలకు కూడా రోడ్లు ఎక్కడవుతున్నాయి ఏంటని గమనిస్తున్నారు. కాబట్టి మా గ్రామంలో కూడా మొన్న శంకుస్థాపన చేశారు. అవి కూడా త్వరలో మొదలెడతారని చెప్పి మొదలెట్టేద్దామని రెడీగా ఉన్నారు. మాకు చెప్పడం కూడా జరిగింది. పంచాయతీలో మార్పులు మీరు చూడడం జరిగిందా గతంతో పోలిస్తే? గతంలో చూస్తే ఇప్పుడు పంచాయతీ వ్యవస్థలో మార్పులు చాలా జరిగినాయి. ఎందుకంటే అప్పట్లో ఈ వార్డు నెంబర్లు కానీ వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలాగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఏదో చేయాలని ఈ ఎన్డీఏ కూటమి ఏంటంటే ఎవరిని ఖాళీ ఉంచకుండా ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో కూడా ఆలోచించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడుతో పోలిస్తే మీకు ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్కి 100 మార్క్స్కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 మార్కులకి వస్తాను. కానీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. గవర్నమెంట్ 6 నెలలు కూడా అవ్వలేదు. కాబట్టి ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తుంది. నా ఉద్దేశంలో ప్రస్తుతానికి వాళ్ళు చేసేదానికి 80 మార్కులు ఇస్తాను. 80 మార్కులు వస్తాను.